హలో ఫ్రెండ్స్. మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టడీ సర్వే ట్రైనింగ్ అకాడమీ తలింపు నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, ఈ నోటిఫికేషన్ సంబంధించి నియర్లీ మనకు 5000 లైసెన్స్ సర్వే పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది. సో, ఇది ఆన్‌లైన్‌లో మనం ఎలా అప్లై చేసుకోవాలి? సో, దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేనైతే ప్రొవైడ్ చేస్తాను. సో, ఈ వీడియోలో అంటే మనకు దీనికి అప్లై చేయాలంటే మనం మినిమమ్ ఎలిజిబిలిటీ అది చూసుకోవాలన్నమాట. ఎవరైతే 18-35 ఇయర్స్ ఏజ్ ఉంటారో సో, వాళ్ళు మాత్రమే ఈ సర్వే నోటిఫికేషన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, అదేవిధంగా ఎవరైతే ఇంటర్మీడియేట్ అయితే కంప్లీట్ చేసి ఉంటారో, సో, ఇంటర్మీడియేట్‌లో 60 మార్క్ అయితే ఎవరైతే 60% అయితే ఎవరైతే లైక్ గెయిన్ చేసి ఉంటారో, సో, వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకు సబ్జెక్ట్ అనేది మ్యాథ్స్ అనేది కంపల్సరీ ఉండాలనమాట వాళ్ళ ఇంటర్మీడియేట్‌లో. సో, అప్లికేషన్ చేసే ముందు సో, ఇక్కడ మనకి అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ లైసెన్స్ సర్వే సిస్టమ్ 2025-26 సంబంధించి సో, మనమైతే అప్లికేషన్ ఫార్మ్ అయితే ఫిలప్ చేయాలనమాట. ఫిలప్ చేసి మీ సేవలో అయితే అప్లై అయితే చేసుకోవాలనమాట. సో, మనకు 22 రోజు అయితే సెలెక్టెడ్ క్యాండిడేట్ అయితే లైక్ నేమ్స్ అయితే అనౌన్స్ చేశారనమాట. సో, ఈ అప్లికేషన్ ఫార్మ్ అనేది మనం ఆన్‌లైన్‌లో ఎలా ఫిల్ చేయాలి? అదేవిధంగా మీ సేవలో ఎలా అప్లై చేసుకోవాలి చూసుకుందాము. సో, ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ బ్లాక్ లెటర్స్ అని చూపించారు కదా! సో, మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. లైక్ ఎవరైతే అప్లై చేస్తున్నారో సో, వాళ్ళ యొక్క నేమ్ అనేది మనం బ్లాక్ లెటర్‌లో అయితే అప్లై చేయాలి. సో, వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్ అనేది మనమైతే ఇందులో అప్లై చేయాలన్నమాట. ఎంటర్ చేయాలి. తర్వాత వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాస్ పర్ ఎస్ఎస్‌సి అనేది మనం ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత సో, ఇక్కడ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ ఏజ్ రైట్ నౌ వాళ్ళ ఏజ్ ఎంతుంది అని చెప్పేసి మనమైతే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సో, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నేషనాలిటీ అడుగుతుంది కదా! సో, ఇక్కడ నేషనాలిటీ కింద సో, వాళ్ళ యొక్క ఇండియానా లేకపోతే వేరే దేశమా అని చెప్పేసి మనమైతే ఎంటర్ చేయాలనమాట. ఎంటర్ చేసిన తర్వాత ఇక రిలీజియన్ సో, వాళ్ళ యొక్క లైక్ వాళ్ళు ఎటువంటి హిందువా, ముస్లిమా, సిక్కా అని చెప్పేసి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళ యొక్క క్యాస్ట్ అనమాట. అంటే ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా అని జెప్పేసి మనమైతే ఎంటర్ జేయాల్సి ఉంటుందనమాట. సో, ఎంటర్ జేసిన తర్వాత సో, ఆధార్ కార్డ్ నంబర్ అనమాట. సో, ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ జేసిన తర్వాత సో, ఇక్కడ మనకి హౌస్ నంబర్ అండ్ స్ట్రీట్ అడుగుతుంది గదా! సో, ప్రెజెంట్ అడ్రెస్ ఎక్కడ? లైక్ పర్మనెంట్ అడ్రెస్ ఎక్కడ అని జెప్పేసి అడుగుతుంది. సో, మీ యొక్క హౌస్ నంబర్ ఎంటర్ జేసి తర్వాత మీ యొక్క విలేజ్, మండల్ నేము ఎంటర్ జేసిన తర్వాత సో, మీ యొక్క పిన్ కోడ్ అనమాట. సో, మీ యొక్క పిన్ కోడ్ ఏమొస్తుందో పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సో, మీకు ప్రెజెంట్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ సేమ్ అయితే అదే నంబర్‌ని ఎంటర్ చేయాలి. లేదా డిఫరెంట్ అయితే ఇక్కడ మీ అడ్రెస్ అని చెప్పేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఎంటర్ చేసిన తర్వాత సో, మనం మళ్ళీ బ్యాక్ తీసుకున్నట్టయితే సో, ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ అడుగుతుందనమాట. డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ వస్తది మీది అని చెప్పేసి పేజ్ 2లో డిస్ట్రిక్ట్ తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అనమాట. పిన్ కోడ్. సో, మీ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లైక్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ మీ ఏ ఏరియాలో ఉందో సో, దానికి సంబంధించిన పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలనమాట. సో, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో, ఇక్కడ మనకు సీ ప్రాస్పెక్ట్స్ అండ్ ఇంక్లూడ్స్ కాపీస్ ఆఫ్ ది సేమ్ అని అడుగుతుంది కదా! సో, అంటే మీరు వన్స్ మీరు అప్లై చేసుకోవడం అన్ని డాక్యుమెంట్స్ అన్ని థరోలీ చెక్ చేసుకోవాలనమాట. సో, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనమైతే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇంటర్‌లో మనకు 60% మార్క్స్ వచ్చేసి లైక్ 60% ఆఫ్ స్కోర్ గెయిన్ చేసి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉండాలి. ఒకవేళ మీరు ఇంటర్ చేయకపోతే ఇంటర్ వొకేషనల్ అనా లేకపోతే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ అనేది చేసి ఉండాలనమాట. అదేవిధంగా ఐటీఐ ఇన్ ఎన్‌సీబీటీ సర్టిఫికేట్ ఉండి ఇన్ డ్రాఫ్ట్స్‌మ్యాన్‌లో సివిల్ ఇంజినీరింగ్ సర్టిఫికేట్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. ఈ యొక్క కోర్స్‌కి. సో, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది? సో, అని చెప్పేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియేట్ ఎంటర్ చేసిన తర్వాత సో, మీకెంత పర్సెంటేజ్ వచ్చింది? లైక్ ఎంత స్కోర్ వచ్చింది? ఆ పర్సెంటేజ్ వచ్చి ఎంతో కొంత ఎంటర్ చేయాలనమాట. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అడుగుతుంది కదా! ఒకవేళ ఐటీఐ గాని, డిప్లొమా గాని, ఒకవేళ బీటెక్ గాని అయితే మీకు స్కోర్ ఎంతొచ్చింది పర్సెంటేజ్ గాని, లైక్ స్కోర్ గాని స్కోర్ అనేది ఎంటర్ చేయాలనమాట. తర్వాత మీ యొక్క కాంటాక్ట్ నంబర్ అనమాట. హ్మ్. మీ యొక్క కాంటాక్ట్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ఫీ డీటెయిల్స్ అనమాట. సో, ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ది బ్యాంక్ అండ్ స్టేటస్ ఆఫ్ ఐఎఫ్ఎస్‌సి కోడ్ అని అడుగుతుంది కదా! సో, మీది ఏ బ్యాంక్ మీ యొక్క స్టేషన్ ఏంది, ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఏంది, మీ యొక్క బ్యాంక్‌కి సంబంధించి ఎంటర్ చేయాలి. తర్వాత అమౌంట్ అంటే మనకు అప్లికేషన్ ఫీ పేమెంట్‌కి సంబంధించి అమౌంట్ అనేది ఇచ్చారనమాట. ఒకవేళ ఎస్సీ అయితే ఎంత, బీసీ అయితే ఫర్ ఎగ్జాంపుల్ బీసీకి అయితే ఇప్పుడు 5000 ఉంది. సో, మీకు ఎస్సీ, ఎస్టీకి గాని ఎంతుంది, అదేవిధంగా ఓసీకి ఎంతుంది ఫీ పేమెంట్ అని ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క బ్యాంక్ అనమాట. ఒకవేళ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సి కోడ్ అదేవిధంగా మీ యొక్క స్టేషన్ అనమాట. సో, మీ యొక్క స్టేషన్ ఎక్కడొస్తుంది అని చెప్పేసి ఎంటర్ చేయాలనమాట. ఎంటర్ చేసిన తర్వాత సో, ఇక్కడ మనకి డిక్లరేషన్ అనమాట. డేట్ అదే మీ యొక్క పోలీస్ స్టేషన్ స్టేటస్ లైక్ స్టేషన్ అనమాట. ఎక్కడ మీ స్టేషన్ వస్తుంది పోలీస్ అని చెప్పేసి. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అనమాట.
సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అని ఎంటర్ చేసిన తర్వాత నేమ్ అనమాట. మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత సో, ఇక్కడ మనకి లాస్ట్ అని చూపిచ్చి ఆఫీస్ యూజువల్ అని చూపిస్తుంది కదా! సో, ఇక్కడ మనమైతే ఎటువంటి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయొద్దనమాట. సో, వాళ్ళు చూసుకుంటారనమాట. ఇది ఆఫీస్ యూజువల్లీ అనమాట. సో, దీనికి సంబంధించి మనకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో డిస్కస్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే. బై బై. టేక్ కేర్.